హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మేమైతే తిరుపతి వెళ్ళడం కోసం ఇంకా ఫ్యామిలీ మొత్తం బయలుదేరామండి. మేము మామయ్య వాళ్ళు, తర్వాత అన్నయ్య వాళ్ళు, ఫ్యామిలీ అమ్మమ్మ అందరూ ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్ళడం కోసం బయలుదేరాము మేము. ఇంకా ఎందుకంటే విజయనగరంలోని ట్రైన్ ఎక్కామన్నమాట. విజయనగరంలో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏంటి రాజమండ్రి వచ్చింది. ఇది రాజమండ్రి బ్రిడ్జ్. ఇది చాలా సరదాగా అనిపించిందండి. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి అందరం వెళ్ళడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే 3 నెలల నుంచి ప్లానింగ్ చేస్తే ఇప్పటికి అయింది. అసలు ఏడుకొండల వారి స్వామి దర్శనం జరగాలి అంటే అది సామాన్యంగా అయితే కాదు, అది యోగం ఉండాలి. అసలు మేమైతే 3 నెలలు 3 సార్లు ప్రయత్నిస్తే ఇంకా అయింది. ఇంకా దిగిపోయామండి. ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాం. కొండ దగ్గరికి వచ్చాం. కొండ కిందన ఉన్నాం. ఇంకా మేము ఏదైనా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఉంటే సామాన్లు మీ ఫ్యామిలీ మొత్తం ఇంకా ఎక్కుదాం అనేసి ఇంకా అది ఒకసారి బేరమాడారు ఆ మామయ్య వాళ్ళు. బేరమాడి ఇంకా దానికి ఎక్కుదాం అనుకున్నాం. ఇంకా లగేజ్ అంతా పెడుతున్నారు. ఇంతమంది ఉన్నాం కదా పైకి ఎలా అనేసి ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. హ్యాపీగా అనిపించింది. ఎప్పుడెప్పుడు భగవంతుని చూస్తామో అనిపించింది. ఇంకా పైకి వచ్చామండి కొండపైకి. ఇంకా రూమ్ తీసుకున్నాం. మా ఫ్యామిలీ ఒకటి అయితే సరిపోదు కదా, ఇంకా ప్రస్తుతానికి 2 తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా సరిపోతే ఇంకొకటి తీసుకుందాం అనేసి వెయిట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఇంకా రూమ్ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ లగేజీలు పీకిపోయామండి. మేమైతే ట్రైన్లో అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ ఎక్కువసేపు జర్నీ చేసేసరికి కొంచెం దానితోడు కొండపైకి వెళ్ళేసరికి తలంతా తిరిగిపోయి ఇంకా గీరగా వామిటింగ్ వచ్చేటట్లు ఉంది. ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మేము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానం అయితే చేసుకొని ఇంకా గుడికి బయలుదేరడమని. చాలా బాగా అనిపించిందండి. అయితే నాకైతే నేను ఎన్నిసార్లు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్యామిలీ వెళ్తే. సింగిల్ ఫ్యామిలీ అయితే ఇంకా అంత సరదా అనిపించదు. ఇక రెడీ అయిపోయాము. ఇంకా గుండు కూడా చేసేసుకొని ఇంకా నీట్గా రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసి ఇంక వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకా లేట్ అవుతుందేమో, మనం ఎంత టైం పడుతుందో తెలియదు కదా మన దర్శనం అయ్యేసరికి, మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అయిపోద్ది అనేసి చక్కగా టిఫిన్ కూడా చేస్తాము. దర్శనం కూడా అయిపోయింది. సాయంత్రం అండి ఇది. చాలా వేగంగా కూడా అయిపోయింది. ఇక నైట్ టైం ఇంకా మళ్ళీ బయటకు వచ్చి చూద్దాం ఒకసారి. మళ్ళీ బయట అంతా చూద్దాం, ఎక్కడైనా ఏ కోవులు ఉందో మాకు తెలియదు కదా, ఒకసారి చూద్దాం చెక్ చేసుకుందాం అనుకుని మళ్ళీ వచ్చాము. అక్కడ దర్శనం అయిపోయింది. మళ్ళీ నైట్ టైం భోజనం కూడా లైన్ కాసాము. చాలా లైన్ ఉందనేసి అక్కడ కొద్దిసేపు ఆపేశారండి. భోజనాలు అయితే కానీ వదలరంట. అందాక కూర్చొని ఇంకా రెస్ట్ తీసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అది ఎనీ టైం కొంచెం ఇబ్బందిగా కూడా ఉందండి. పీకిపోయి వెంటనే రెడీ అయిపోయి వెంటనే రావడం, వెంటనే అన్నీ చేయడం కొంచెం టైర్డ్ అయిపోయాం అనమాట. అలసిపోయి ఇంకా భోజనం అయితే ప్రసాదం చేసాం. మహాప్రసాదం ప్రసాదంలానే ఉంది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రైస్ పెట్టారు. అప్పుడప్పుడు రైస్ పెడతారు. తర్వాత ఇంకేదో నైవేద్యాలు కూడా పెడతారట. నాకు తెలియదండి. ఇదే ఫస్ట్ టైం తినడం. కొంచెం చాలా ఆత్రంగా తినేసాం అనమాట. తర్వాత ఆ కొండ మీద వెహికల్స్ అది సరిపోలేదండి. మాకైతే కొంచెం టైట్గా ఉంది కొండ ఎక్కేటప్పుడు. అందుకని ఇంకా దానికన్నా కొంచెం పెద్దదైతే బుక్ చేసుకొని మినీ బస్సులు అది కొండపైన ఉన్న శ్రీవారి పాదాలు, అలిపిరి మెట్లు అన్నీ ఏమి ఉన్నాయో అవన్నీ చూడడానికి అయితే మేము బయలుదేరాము. టైం ఉంది కదా అనేసి ఇంకా బయలుదేరి ఇంకా అక్కడ మళ్ళీ వచ్చేసామన్నమాట. సాయంత్రం కల్లా వచ్చేసాము. ఆ కొండపైన ఉన్నవన్నీ చూసేసి ఇంకా మళ్ళీ రెండో టైం కూడా భోజనంకి వెళ్ళామండి. ఫ్రీ భోజనంకి కరెక్ట్ భోజనంకి అయిపోయింది కదా. భోజనం తినేస్తే ఇంకా సాయంత్రం ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు నైట్కి అనేసి అనుకొని ఇంకా భోజనంకి అయితే వెళ్తున్నాము. చాలా బాగా అనిపించిందండి నాకైతే. పిల్లలు, నేను ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారని గబగబా పరిగెట్టుతూ ఇది చేస్తూ ఉన్నా. ఆ కొండపైన అలా ఉన్న ఇంకా మిగిలిన ఆంజనేయ స్వామి కోవుల చాలా ఉన్నాయండి. నాకైతే టక్కుమని గుర్తు రావట్లేదు చెప్పడానికి. అవన్నీ దర్శనం ప్రతిదీ చేసుకున్నాం. అక్కడ చిన్న వస్తువులు కనిపించిన వల్ల ఏవో పిల్లలకి సరదాగా కొనుక్కున్నాం.
చాలా విషయాలు వీడియోలు మిస్ అయిపోయేవి, చాలా వీడియోలు తీయలేకపోయాను. ఎందుకంటే నాకు ఆ ఆలోచన ఉండేది కాదు ఆ సమయానికి. అది తీయాలి, ఇది చెయ్యాలి అని. గుర్తొచ్చిన మాత్రమే తీశాను. గుర్తురానివన్నీ వదిలేసాను నేను. మర్చిపోయేదాన్ని నేను. నాకు హడావిడిలో పడిపోయేదాన్ని నేను. చాలా వీడియోలు మిస్ అయిపోయాయి. చాలా ఇది మిస్ అయిపోయింది. ఇంకా ఇది ఇది కూడా కొండపైనేనండి. గుర్తు రావట్లేదు టక్కుమని. ఇది కూడా కొండపైన. ఇంకా ఫొటోస్లా ఇలా తీసుకొని చాలా బాగా అనిపించింది. ఇవి పాపనాశనం అనుకుంటున్నాను నేను. ఇంకా నాకు గుర్తు రావట్లేదు. అంటే ఎనీ టైం ఫస్ట్ టైం వెళ్ళానండి. ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు వెళ్ళాను కానీ నాకు గుర్తులేదు. అప్పుడైతే ఇవన్నీ తిరగలేదులేండి. జస్ట్ భగవంతుని దర్శనం చేసుకొని వచ్చేసాం. కానీ ఇప్పుడైతే అన్నీ చూసి అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా తర్వాత గుర్తు రాలేదు. ఇంకా వాటర్ క్యాన్ కూడా మోసామండి డైలీ. అంతే ఒక 5 లీటర్ వాటర్లు అయితే పట్టడం, మళ్ళీ ప్రతిదానికి పట్టుకొని వెళ్ళడం మాతో పాటు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, దాహం వేస్తుంది అనేసి. ఇంకా దర్శనం అయిపోయిందండి. ఒక 3 రోజులు కొండపైన అలా ఉండి గడిపేసాము. ఇంకా రిటర్న్ ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. నాకైతే కళ్ళు నిండా భగవంతుని చూశాను అనిపించిందండి. ఇంకా రిటర్న్ వచ్చేసాం హ్యాపీగా. తండ్రి మళ్ళీ ఇలాంటి అవకాశం ఇవ్వాలి అనుకుంటూ ఇంకా కిందకైతే వచ్చేసామండి. కొండ కిందకు వచ్చేటప్పుడు ఒక రూటు, కొండ పైకి వెళ్ళేటప్పుడు ఒక రూటు. చాలా బాగా అనిపించింది. అప్పుడెప్పుడో వెళ్ళాను కానీ నాకు అంత గుర్తు రాలేదండి. నేను వెళ్ళాను కానీ పిల్లలు చిన్నప్పుడు తీసుకెళ్ళాను.